విదేశాల్లో విద్యార్థుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన కేసు క్లోజ్ చేయిస్తానని చెప్పి జనసేన పార్టీ నాయకుడు కటకం అంకారావు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు ప్రమీల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్గికి చెందిన ప్రమీల తమ కుమారుణ్ణి 2019లో విదేశీ విద్య కోసం పంపించారు. అక్కడ విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో కేసులు నమోదయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి అక్కడ కేసులు తీయించేస్తామని అంకారావు తమ వద్ద 40 లక్షల రూపాయలు తీసుకున్నాడని ప్రమీల ఆరోపిస్తున్నారు. ఉన్నదంతా ఊడ్చేసి అంకారావు అప్పగించామని పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, అంకారావు నుండి తమ డబ్బులు ఇప్పించాలని వారు కోరుతున్నారు. నా పేరు ప్రమీల, మా దుర్గి. మా పిల్లల్ని మేము 2019లో విదేశాల్లో చదువుకోవడానికి పంపించాము. అక్కడ పిల్లలకు గొడవ పడి కేసులు పెట్టుకున్న సందర్భాన మేము లోకల్ నాయకుడిని కటకం అంకారావు జనసేన నాయకుడిని కలవడం జరిగింది. అతను నాకు నాయకులు అందరూ తెలుసు. నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ పార్టీ ఆఫీసులో డబ్బులు కట్టాలి కాబట్టి నేను డీల్ చేసి పెడతానని చెప్పేసి మాతో మాట్లాడడం జరిగింది. అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది కాబట్టి మా ముందు మాట్లాడతానని అధికారుల దగ్గర 30 లక్షలు కట్టాలని చెప్పేసి మమ్మల్ని బయట కూర్చోబెట్టడం కూడా జరిగింది మాట్లాడి. అందుకని వాటికి డబ్బులు ఇవ్వాల్సిన రూపంలో 46 లక్షలకు గాను మేము అతని భార్య అకౌంట్కి నేను 5 లక్షలు కొట్టాను. అజీజ్ అనే అకౌంట్కి 1 లక్ష రూపాయల దాకా ఇచ్చాను. మిగతా అతనికి నగదు రూపంలో నేను 3 దఫాలుగా బై హ్యాండ్ ఇచ్చాను. గురజాల ఉడిపి హోటల్లోనే ఇచ్చాను. అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అతని గుండా మేము, మా కుటుంబం సఫర్ అయింది సార్. నా హెల్త్ అయితే అసలు పూర్తిగా దెబ్బతినింది. నాకు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అధికారులందరూ కలిసి అతని నుండి నాకు డబ్బులు ఇప్పించాల్సిందిగా మనవి. నేను ఆస్తులు కూడా కూడబెట్టుకున్న లేకుండా రోడ్డుని పడి అప్పులు పాలు చేసుకొని తాకట్లు పెట్టుకున్నాను సార్. ఇవాళ మేము ఆ పరిస్థితి ఘోరంగా ఉండింది.